వంగవీటి రాధా సరే. వంగవీటి రాధాతో మీకు పరిచయం ఎలా ఉంది? ఆయనకి ఎందుకు గెలిపించలేకపోతున్నారు మీరు? అంటే రాధాబాబు ఎవరిని అడగడు కాబట్టి నేను పని చేయలే. కాబట్టి 160 ఓట్ల తేడాతో ఒకసారి ఓడిపోయాడు. అలానే ఒకసారి గెలిచారు. అప్పుడు నేను పని చేశాను. ఎందుకు చేశానంటే రంగా గారి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఎమ్మెల్యే ఉండాలి. రత్నకుమార్ గారు కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇంటి పేరు కూడా మార్చేసుకున్నారు. వంగవీటి పేరు అనేది ఒక బాగా ఇది రావాలనే ఉద్దేశంతో రాధాబాబుకి నేను పని చేయలేదు. నన్ను అడగలేదు, చేయలేదు. ఫస్ట్ టైం మాత్రం నేను పని చేశాను, గెలిచాడు. అట్లానే మరి మొన్న కూడా వైసీపీలో ఉన్నప్పుడు బందర్ ఎంపీకి పోటీ చేయను అన్నా నువ్వు. అల్లుడు అల్లుడు అంట నేను. అల్లుడు నువ్వు బందర్ ఎంపీకి పోటీ చేస్తే ఢిల్లీ లెవెల్లో వంగవీటి అనే పేరు బాగా ఇది వస్తుందంటే, లేదు మా నా దగ్గర డబ్బులు లేవు అన్నారు. డబ్బులతో సంబంధం లేదయ్యా, అవసరం లేదు, నువ్వు గెలుస్తావు, డెఫినెట్ గెలుస్తావు అన్నావు. కానీ వినలేదు అన్నమాట ఆ రోజున. వినకపోతే బాలశౌరి గారికి ఇచ్చారు. ఆయన వైసీపీలో ఎంపీగా గెలిచి మళ్ళీ మొన్న జనసేన గెలిచారు. ఇదే ఈ విధంగా పార్టీలు మార్పుల మీద కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఏంది చొక్కాలు ప్యాంటు మార్చేసినట్టుగా పార్టీలు మార్చేస్తుంటే జనం పిచ్చోళ్ళ ఏదో రోజు నాళ్ళు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగి అందరు కలిపి ఒకసారి ఉమ్మొస్తే ఉమ్ములో కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయి. ఈ రాజకీయ పార్టీలు మారే నాయకులందరూ కూడా మారడమే కాకుండా తీసుకోవడం కూడా తప్పు. వాళ్ళు ఎందులో నుంచి వస్తుంటే జగన్ తీసుకోవాలా, లేక తీసుకుంటే ఆ రోజున 22 మందిలో 20 మంది వెళ్ళిపోయేవాళ్ళు. జగన్ తీసుకోవాలా, చాలా మంచి పని చేశాడు జగన్. కానీ ఈ పార్టీ మార్పుల మీద కూడా మన జర్నలిజం మన మన మీడియాలో ఎక్కువ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది. జనం పిచ్చోళ్ళ మీకు ఓట్లేసి పంపిస్తే మీరు అక్కడ అమ్ముడుపోవడానికి, పార్టీలు మారిపోవడానికి జనం పిచ్చి ఉండకూడదులని అనుకుంటున్నారా మీరు? పార్టీ మారొద్దు. నిజాయితీగా మీరు ఏ పార్టీలో గెలిచారో అదే పార్టీలో 5 ఏళ్ళు ఉండండి. 5 ఏళ్ల తర్వాత మీ ఇష్టం ఎందులో కనపడండి. అంతేగాని ఈ పార్టీలు మార్పుల మీద నేను ఖండిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మొన్న వైజాగ్ లో వంగవీటి ఆశా కిరణ్ 1,00,000 మంది 2 లక్షల మందితో నేను సభ పెడుతున్నా, వంగవీటి వారసురాలు నేనే అంటున్నారు. నిజంగా వంగవీటి వారసురాలు రాధాబాబు వారసుడు రాధాబాబు అంటారా, వారసురాలు ఆశా కిరణ్ అంటారా? రాధాబాబు, ఆశా కిరణ్ ఇద్దరు కూడా. ఎందుకంటే మొన్న వైజాగ్ లో 1,00,000 మంది, 2 లక్షలు కాదు 1,00,000 మంది అన్నారు. కానీ అక్కడ మూడు ప్లేసులు మారినాయి ఆ 2-3 రోజుల్లోనే. అంటే ఒక ప్లేస్ ముందు బీచ్లో అన్నారు, తర్వాత ఇంకో దగ్గర అన్నారు, తర్వాత ఇంకో దగ్గర అన్నారు. దానివల్ల జనం డిస్టర్బ్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి అనేది అర్థం కాక వెళ్ళని పరిస్థితుల వల్లే కొంచెం తక్కువ మంది జనం వచ్చారు. అక్కడికి బాగానే వచ్చినట్టు లెక్క. మరి అందులో అమ్మాయి కూడా చెప్తుంది, ఎక్కడ చూసినా సరే, ఎవరు చూసినా సరే రంగా గారి పేరు చెప్పుకోరు. మొన్న వచ్చేటప్పటికి రంగా గారి వర్ధంతి రోజున మరి టీడీపీ వాళ్ళు చేశారు, ఆఖరి బీజేపీ వాళ్ళు కూడా చేశారు ఆచార్య గారు. అట్లనే కాంగ్రెస్ వాళ్ళు చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు, మా కమ్యూనిస్టులు తప్ప అందరూ అన్ని పార్టీల వాళ్ళు చేశారు. ఎందుకు? రంగా గారి పేరు చెప్పి వంగవీటి పేరు మీద గెలవడం కోసం, ఆ ఓట్లు దోపిడీ చేయడం కోసమే చేశారు. వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేసిందల్లా కూడా ఆశా కిరణ్ గారు, అట్లానే రాధాబాబు గారు, వీళ్ళిద్దరే చేశారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. వాళ్ళిద్దరు కూడా రంగా గారి వారసులుగానే మిగులుతారు. మధ్యలో ఎవరైనా వచ్చి అన్న పుల్లలేసి వాళ్ళని విడగొడితే చెప్పలేము తప్ప, విడగొట్టినా కానీ విడిపోకూడదు. మీ కుటుంబం గురించి మీరే తెలుసుకొని మీరు అందరికీ కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలని మరి ఆశా కిరణ్ గారికి, అట్లానే రాధాబాబు గారికి, నా అల్లుడు రాధాబాబు గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడున్న కేసినేని చిన్ని గారితో కానీ నాని గారితో కానీ మీకు అనుబంధాలు ఉన్నాయా? ఇప్పటికి కేసినేని చిన్ని గెలుపు కోసం పనిచేశారా, లేకపోతే కేసినేని నాని గారి కోసం పనిచేశారా మీరు? అయ్యే చిన్ని కోసమే పనిచేశానండి. ఎందుకంటే నేను నాని గారు మీరు చేయొద్దని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, మీరు పోటీ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ టైము 40,000 ఓట్ల తేడాతో గెలిచారు, రెండోసారి 5,000 ఓట్ల తేడాతో గెలిచారు. అట్లాంటప్పుడు మీకు చంద్రబాబు గారు మీకు సీట్ ఎలా ఇస్తారు? 10 ఏళ్ళు మీరు చేశారు కదా, మీరు ఏం చేశారు? మీరు ఏం డెవలప్ చేశారు? కానీ మీ తమ్ముడు గారు చిన్ని గారికి సీట్ ఇచ్చారు కాబట్టి మీరు యాంటీగా పోటీ చేయొద్దు, మీరు చిన్నికి పని చేయండి. ఎందుకంటే అప్పుడు కాదు, నాకు ఆ కుటుంబంతో దాదాపు 50 ఏళ్ళ నుంచి పరిచయం, వాళ్ళ నాన్నగారి కాడి నుంచి కూడా, వాళ్ళ తాతగారి కాడి నుంచి కూడా మా నాన్నగారికి పరిచయాలు ఉండేవి. అందుకనే నేను టీవీ ద్వారా తెలియపరిచానండి. కానీ ఆయన మాత్రం వినకుండా అలా అలాగా టీడీపీలోనే వైసీపీలోనే పోటీ చేయడం జరిగింది. అలానే మరి కేసినేని చిన్ని గారికి పనిచేశానండి నేను. ఎందుకంటే వైసీపీకి చేయలేమన్నా, ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా మరి ఒక ఇండస్ట్రీస్ రాకుండా ఏం రాకుండా
సర్వనాశనం అయిపోయింది 5 సంవత్సరాలు. కేవలం దానికి కారణం జగన్ గారు బయటికి రాకపోవటం, జనాన్ని కలవకపోవటం. మరి దానివల్లే ఈ వైసీపీ పార్టీ పతనం అవడానికి కూడా కారణం అదే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అది కాకుండా ఈ దోపిడీ బాగా ఎక్కువైపోయింది ఆ 5 ఏళ్లలో కూడా. మరి ఇవాళ పరిస్థితి చూస్తుంటే మరి ఇవాళ కూడా కొంత దోపిడీ ఇదవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ అంత దోపిడీ లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్. పేద ప్రజలకు ఆదుకుంది మేము, టీడీపీ ప్రభుత్వం కాదంటున్నారు. నిజంగా వైసీపీ పేద ప్రభుత్వం ఆదుకుందా? అంటే పేద ప్రభుత్వం అంటే నేను చూస్తున్న 50 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ రెండే ఉండేవి. ఆ ఆ రెండే పార్టీల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానాలు చేశారు తప్ప ఎప్పుడు పరిపాలన వాళ్ళదే. 83 ఎన్టీ రామారావు వచ్చేవారు కూడా వాళ్ళదే. ఏ పార్టీ వచ్చినా అధికారంలోకి చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటిది ఒక వైసీపీ పార్టీ, అది మాత్రం చెప్పుకోవచ్చు ఎవరైనా సరే. చెప్పినటువంటి నవరత్నాలు అనేవి కూడా అన్నింటిలో కన్నా కూడా చేసింది ఫస్ట్ టైం అది వైసీపీ పార్టీ. ఆ తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చెప్పినట్టుగా ఆయన వాగ్దానాలు ఇచ్చిన ప్రకారంగా ఆయన నెరవేరుస్తున్నారు. అలానే లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బాగా కష్టపడుతున్నారు. దాంట్లో 20 గంటలు కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం. అట్లానే లోకేష్ గారు వేరే కంట్రీస్ వెళ్ళి ఇండస్ట్రీస్ రావడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. మొన్న వైజాగ్లో కూడా మంచి మీటింగ్ పెట్టారు ఇండస్ట్రీస్లతోటి. గూగుల్ వస్తుంది, 2 లక్షల కోట్లు గూగుల్ వస్తుంది మనకి. మరి కాబట్టి రాష్ట్రం డెవలప్మెంట్ కోసమే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. దోపిడీ కన్నా కూడా డెవలప్మెంట్ కోసం ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. దోపిడీ కూడా ఉంది, లేదని అంటలా. ప్రతి ఎమ్మెల్యే గారి నుంచి, అంటే అందరూ కాదు, కొంతమంది మాత్రం తప్పనిసరిగా చేస్తున్నారు. అది తప్పని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, లాస్ట్ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటారు? బాగుంది. ఎందుకంటే డబ్బు మనం అనుకున్నంత ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయట్లా. ఊరినే షో చేస్తుంది, కొంత ఇస్తుంది. 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు ఇస్తుంది తప్ప మన అవసరాలకు సరిపడా కూటమి ప్రభుత్వంలో మినిస్టర్స్ తీసుకున్నారు, ఎమ్మెల్యేలు అయ్యారంటే కేవలం టీడీపీ ప్రభుత్వంతో కలిసి, కూటమితో కలిసి ఉండబట్టే బీజేపీ వాళ్ళు అయ్యారు. అయినా సరే అన్న ప్రకారంగా ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ రావట్లేదని చెప్పేసి నేను నిర్భయంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎంతో రావాలి మనకి, మరి అవన్నీ కూడా మనకి ఇవ్వట్లేదు. మన రాష్ట్ర డెవలప్మెంట్ చాలా కుంటుపడే ఉన్నట్లు లెక్కే నా ఉద్దేశం అయితే. అయితే నిదానంగా అవుతున్నాయి, కానీ అనుకున్నంత అవట్లా. చంద్రబాబు నాయుడు గారు ఆశించినంత అవట్లా. అవ్వాలంటే మోడీ గారు, అట్లనే అమిత్ షా గారు, నిర్మలా సీతారామన్ గారు, మెయిన్ మోడీ గారు ఆధ్వర్యంలోనే అవ్వాలి. అవ్వట్లేదు, రావట్లేదు, ఫండ్స్ రావట్లేదు, ఎక్కువ రావట్లేదు. అనుకున్న దాంట్లో 10% వస్తున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సార్, మీకు ఈ సెటిల్మెంట్ ద్వారానే ఆదాయం వచ్చిందా, లేకపోతే మీకు వేరే ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? మీ ఆదాయం అంతా ఖర్చు ఎంత అవుతుంది అసలు? సెటిల్మెంట్లో నేను డబ్బులు తీసుకున్న అమ్మవారి సాక్షిగా, ఎందుకంటే కమ్యూనిస్ట్ని కాబట్టి. అట్లనే నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, నాకు 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాంట్లో సంపాదిస్తున్నాను. సంపాదించే దాంట్లో కొంత పేదవాళ్ళకి పెడితే ఆ అమ్మవారు, ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ నాకు ఇన్కమ్ ఇస్తుంది అనే ఉద్దేశంతో. అది కాకుండా పేదవాడికి ఏదైనా పెట్టడం అంటే, మేము పేదరికం నుంచి వచ్చాం కాబట్టి మాకు చాలా ఇంట్రెస్ట్. కాబట్టి నేను పేదవాళ్ళతో ఉంటాను. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. నా ఇన్కమ్ వల్ల సంపాదించుకుంటే వచ్చే రూపాయి తప్ప ఎవరి దగ్గర కూడా రూపాయి లంచం తీసుకొని పంచాయతీ చేయడం కానీ అట్లా నేను చేయను. కాబట్టి నేను మగాడిగా చెప్తున్నాను, నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోనని చెప్పి. అలా అందరినీ చెప్పమనండి, ఎవరు చెప్పరు, ఎందుకంటే తీసుకుంటారు కాబట్టి. నేను మాత్రం అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నేను ఎవరి దగ్గర వాళ్ళ వరకు పంచాయతీలో రూపాయి కూడా తీసుకోలేదు. మీరు బాగా వినిపించే టాక్ ఏంటంటే, చిన్నోళ్ళ దగ్గర తీసుకోరు, పెద్దోళ్ళు అయితే కొట్టేస్తారు అంటారు. అసలు పెద్దవాళ్ళు పంచాయతీలు మా దగ్గర రావండి. పెద్దవాళ్ళు పంచాయతీలు ఏమైనా ఉంటే పెద్ద పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద బ్యాగులు ఇచ్చుకొని చేసుకుంటారు తప్ప నా దగ్గర నేను అసలు చేయను కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా అంత నాతో అవసరం ఉండదు. పెద్దవాళ్ళు అంటే డబ్బు కలాలి కాబట్టి, ఆల్రెడీ పొలిటీషియన్స్ డబ్బులు ఇచ్చిస్తుంటారు కాబట్టి. ఎస్ గ్యాంగ్ ఉంటుంది కదండి, ఆ ఎస్ గ్యాంగ్ తో బెదిరింపులు అవి జరుగుతాయి అని చెప్పేసి చెప్తారు. ఏదండి? మీ ఎస్ గ్యాంగ్, సత్యం గ్యాంగ్ ఉంది.
ఆ సత్యంగా మొత్తం చూసుకుంటది అంటారు. లేదండి అసలు నేను చెప్తున్నా కదండి, నా పక్కన నా అమ్మవారి సాక్షిగా నా దగ్గర ఉన్న ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు ఉన్నారు. ముగ్గురు నలుగురిలో ఒక సూరిబాబు అనే అతను, ఒక అతనికే నేను శాలరీ ఇస్తాను. తదిమా లేదని సరదాగా పెళ్లి ఘాటికి వెళ్ళేటప్పుడు వస్తారు వాళ్ళు నలుగురు కూడా. కానీ వాళ్ళు కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోలేదని చెప్పేసి నేను అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను అండి. ఎందుకంటే సత్యం గారి అన్నకి బ్యాడ్ డే వస్తుంది, మనం డబ్బులు తీసుకుంటే ఆయనే తీసుకోడు కాబట్టి ఆయనకి ఏది కావాలంటే అది అమౌంట్. వీళ్ళందరూ కూడా నా దగ్గర ఉండే ఈ 5-6 కాకుండా ఇంకా బయట వాళ్ళకి కూడా కలిపి ఒక 50-60 మందికి ఆటోలు సబ్సిడీ ఈ పోను తతిమ బ్యాలెన్స్ అమౌంట్ నేను కట్టి ఆటోలు ఇప్పించడం కూడా జరిగింది. ఓకే. అట్లనే ఫస్ట్ విజయవాడలో 20 ఏళ్ల క్రితం ఆటోలకు 200 రూపాయలు, ఒక్కొక్క ఆటోకి 200 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే 2 లక్షలు వస్తాయి అని చెప్పి మరి జిల్లా మొత్తం ఆటోలన్నిటికీ కూడా కట్టా. ఆ తర్వాత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కృష్ణా బ్యారేజ్ మీద మా పార్టీ అధికారంలోకి వస్తే మేము కూడా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్లు చేయడం జరుగుతుంది. ప్రభుత్వంలో చట్టం తీసుకొచ్చారు ఆయన. చాలా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ చట్ట ప్రకారంగా ఇవాళ ఆటో డ్రైవర్లు అందరూ కూడా 200, ఇవాళ 200, 100 ఇప్పుడు 100 తగ్గినట్టు ఉందండి ఇన్సూరెన్స్. 100 గవర్నమెంట్ కడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఆ విషయంలో మాత్రం. ఓకే, ఫైనల్ ఈ క్వశ్చన్తో సార్ ఎండింగ్ చేసేద్దామండి. సార్ ఇప్పుడు ఫైనల్గా సార్ మీరు రాజకీయ పార్టీ ద్వారా, ఏ రాజకీయ పార్టీ ద్వారా అయినా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ కంటెస్ట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? లేదండి, నేను పోటీ చేయను. ఎందుకంటే దోపిడీ వ్యవస్థలో నేను చేయలేను. నాలాంటి ఒక్కడొచ్చి ఇక్కడ ఏదో ఎరగదీసేదేం లేదు. ఆ ఎరగదీసేదేదో నేను సంపాదించే దాంట్లో ఇచ్చే పేదవాళ్ళకి పంచితే బాగుంటుంది కాబట్టి నేను మాత్రం ఎలక్షన్లో పోటీ చేయను. నాకు వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం ఓడించేది. ఎల్లంపల్లి సీను బీజేపీకి పోటీ చేస్తే ఆ రోజు నీ 70 కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన రాంప్రసాద్కి ఫేవర్గా పత్తిన శ్రీనివాసరావు సిపి గారి దగ్గరికి వెళ్ళి నా మీద కేసు పెట్టి 12 రోజులు లోపల పెట్టించాడు. కాబట్టి బీజేపీలో పోటీ చేస్తే అప్పుడు బీజేపీలో ఓడించా. వెంకయ్యనాయుడు గారితో కూడా ఫోన్ చేయించాడు అమ్మవారి సాక్షిగా. కానీ నేను చెప్పా వెంకయ్యనాయుడు గారికి కూడా నేను చేయను, ఓడించేది అన్నాను. ఓడించాను, జల్లి కానీ గెలిపించాను. అట్లా అప్పుడు కోరాడ విజయ్ కుమార్ని మీరు అప్పుడు కోరాడు విజయ్ కుమార్ మొన్న పోటీ చేసాడు. వద్దన్నామండి అసలు, పోటీ చేయొద్దన్నాం. పోటీ చేయొద్దంటే వినకుండా పోటీ చేశాడు. పోటీ చేసి ఎల్లంపల్లి గెలిపించాడు. అదే విజయ్ పోటీ చేయకున్నట్లయితే జలీల్ ఖాన్ కూతురు గెలిచేది, ఎల్లంపల్లి సింగ్ ఓడిపోయాడు. పోటీ చేయొద్దని చెప్పి మరి రాజకీయ ఎత్తుగాడలుగా చెప్పాము. నీకు యాంటీ సీను, నాకు యాంటీ, కాబట్టి నువ్వు పోటీ చేయబాక. నువ్వు పోటీ చేయకుండా ఎంతో కొంత టీడీపీకి పనిచేస్తే జలీల్ ఖాన్ కూతురు గెలుస్తుంది అంటే వినకుండా వాడు ఇండిపెండెంట్గా పోటీ చేసి సుమారు 13,000-15,000 ఓట్లు చీల్చబట్టి సీను గెలవడం జరిగింది. లేకపోతే మొన్న సీను మినిస్టర్ లేదు, ఎమ్మెల్యే లేదు, సీను 0. అదండి. ఇదండి సత్యం గారితో ఇప్పుడు దాకా జరిగిన ముఖాముఖి. మరిన్ని ఇంటర్వ్యూస్ కూడా ఆయనతో చేద్దాము. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, నాకు హత్య రాజకీయాలు నాకు సంబంధం లేదు, నా దగ్గర వచ్చి పేద ప్రజలు, నా వెనకాల ఉంది కాపులు, తూర్పు కాపులు, ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలే నాకు ప్రాధాన్యం, మాకు పార్టీలతో సంబంధం లేదు, నాకు కులాలతో సంబంధం లేదు, నాకున్నది 2 కులాలు, ఆడ మగ. ఈ ఆడ మగతోనే నాకు ముందు వెళ్తాను తప్ప నాకు ఎలాంటి ఇది లేదు. ఇప్పుడు లాస్ట్ టైం నేను బోండా ఉమ్మ గారికి ఆపోజిట్ గా వర్క్ చేశాను, కానీ ఈసారి మళ్ళీ బోండా ఉమ్మ గారికి సపోర్టెడ్ గా పనిచేశాము. అలాగే ఈసారి టీడీపీ ప్రభుత్వాన్ని సపోర్టెడ్ గా పనిచేశాం కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇన్ని మెజారిటీ వచ్చిందని చెప్పేసి ఆయన మాటలు విన్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.